అందరు ఉపాధ్యాయులు కూడా పైకి రావాలని విన్నవిస్తున్నారు. ఉన్నత పాఠశాల దేవునిపల్లిలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాఠశాల యొక్క చరిత్రలో ఇది మొదటి మాక్ అసెంబ్లీ కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజు గారికి మరియు అశోక్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు ముందే తెలియజేద్దాం. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం యొక్క సరళి ఒకసారి వినండి. ఈ పార్టిసిపేట్ అయ్యేటటువంటి మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫస్ట్ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సార్ ఒక మెసేజ్ ఇస్తాడు. మన డిఓ గారు మెసేజ్ ఇచ్చి సార్ వెళ్తా అన్నారు, వేరే అర్జెంట్ పని ఉందట, సార్ ఇంత అరేంజ్ చేసాము అంటే వస్తాను అన్నారు. సారు జ్యోతి ప్రజ్వలన చేస్తాడు. కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత సారు ఒక 5 నిమిషాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడి సారు వెళ్ళిన తర్వాత మన కార్యక్రమం మిగతా షెడ్యూల్ ప్రకారం నిన్న చేశారు కదా, అదే దాని ప్రకారం మనం యథావిధిగా మన దానిలోకి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటిది. తర్వాత 0 అవర్, తర్వాత ఏమేమి అంశాలు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఎట్లా ఉంది, అవి తీసుకొని రెస్పాన్సెస్ అన్ని కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కార్యక్రమం అయ్యేంత వరకు మిగతా విద్యార్థులంతా కూడా సైలెన్స్గా ఉండాలి, వినాలి. ఓకే, స్పీకర్ గారు గవర్నర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను మీరు తిలకిస్తున్నారు. ముందుగా ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా కనీస అవస్థాపన సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను గుర్తించాం. వెనువెంటే 11,000 టీచర్ల నియామకం చేపట్టాం. గతంలో వ్యవసాయం కుదేలే రైతాంగం విలవిలలాంటి నేల నేడు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా మారింది. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాల్లో అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ రహిత తెలంగాణగా మార్చడమే మా ప్రభుత్వ ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నాను. త్రాగునీటి సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే హర్షిత గారు, ఎమ్మెల్యే ప్రణీత్ గారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీరు ఇలా ఇంకా సరికాదు, అలాగే సభలో వెల్లోకి రావడం కూడా సరికాదు. మాత్రమే మాట్లాడుతాం అధ్యక్ష. పంటకు మద్దతు ధర ఏమైంది? రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు కాలేదు? కులగణన ద్వారా ఎవరికి లాభం? గడిల గొడవలు పగలగొట్టి వచ్చామనడం ఎంత వరకు సమంజసం? కొంచెం కూడా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? కొట్టాం. హంకారపు మాటలు మావి కావు, మీవి. కొత్త సచివాలయం కట్టి సచివాలయానికి రానివాడివి నీవు. ఎవరైనా ఎదురుదాడి చేస్తావు. పేదలకు ఉపయోగపడే రైతు బంధుని నీవే పెద్ద రైతునని నువ్వే కోట్లు మింగావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ సమస్యలు, ఆ పార్టీ కార్యకర్త నుండి అగ్రనేతల దాకా అన్ని స్కామ్లే అధ్యక్ష. ఇంకో ఏదో సాధించాలని లేచి మాట్లాడుతున్నా. కావాల్సిందిగా ప్రతిపక్ష నేత గారిని కోరుతున్నాను. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తమరికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష ఏమి ప్రసంగం అధ్యక్ష? ఇది మొత్తం తప్పుల తడక, అసత్యాలు, అభూత కల్పనలు. అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగం మొత్తం ప్రభుత్వానికి ఒక భజనలా ఉన్నది. అధ్యక్ష ఈ ప్రభుత్వంలో రైతుల చావులు, కరెంటు కష్టాలు, తెలంగాణ పల్లెల రక్త పుట్టేరులు పారించే ఆ ప్రజాస్వామ్యక రాజ్యంగా మారింది. ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలు అయినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. రాష్ట్రంలో గురుకులాలు, సర్కార్ బడుల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. దీనిపై మీరు స్పందించారా? మీకు బీర్లు, బిర్యానీలు, బీద బిడ్డలకు బొత్తింకలా?
మీకు విందు భోజనాలు విద్యార్థులకు విషయమా? మీ పిల్లలకు అందాలాలు పేద పిల్లలకు అంత్యక్రియలా? ప్రభుత్వం వచ్చాక 10 ఏళ్ల నుండి నిర్వహించని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం. వీళ్ళ నిర్వాహం ఎట్లా ఉంది అంటే అధ్యక్ష, గ్రూప్ 4 పరీక్షలు పెట్టారు కానీ రిజల్ట్ ఇవ్వడం మరిచారు. మా ప్రభుత్వం వచ్చాక రిజల్ట్ ఇచ్చి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించాం అధ్యక్ష. నిరుద్యోగుల పాలిట వరం మా ప్రభుత్వం అధ్యక్ష. పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన చరిత్ర ఆ ప్రభుత్వానిది. కోర్టు కేసు అడ్డంకులు తొలగించి చాలా పకడ్బందీగా నిర్వహించిన ఘటన మా ప్రభుత్వానిది అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా మా పార్టీ తెలంగాణను గత 10 ఏళ్ల నుండి ప్రభుత్వం తెలంగాణకు అప్పులమయంగా మార్చినది అధ్యక్ష. మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు 60 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. కానీ గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు మేడం, మీరెందుకు నిరసన తెలుపుతున్నారు? ఈరోజు మా పార్టీ త్రాగునీటి సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ గారు మాకు 0 అవర్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే మంత్రి గారు వెటకారంగా సమాధానం ఇస్తున్నారు. ఈ సభలో 2 పార్టీలు వ్యక్తిగతంగా దుష్చర్యలు చేస్తున్నాయి. 2 పార్టీలకు ప్రజా సమస్యలపై కొంచెం కూడా దుష్టశుద్ధి లేదు. ఇలాగే కొనసాగితే ప్రజలు వీళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పి తీరుతారు. ఎమ్మెల్యే భావన గారిని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంపై